చలికాలంలో జలుబు దగ్గు మాత్రమే కాదు, మగవారిలో ప్రోస్టేట్ తాలూకు మూత్రగండాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ప్రత్యేకించి 40 ఏళ్లు దాటిన వారిలో రాత్రిపూట తరచూ మూత్రానికి లేవడం, మూత్రం పూర్తిగా రాలేదన్న భావన, మూత్ర విసర్జనకు ఎక్కువ సమయం పట్టడం వంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. అసలు చలికాలంలో ప్రోస్టేట్ సమస్యలు ఎందుకు పెరుగుతాయి? వీటికి పరిష్కారాలేంటి? ఆసక్తికరమైన ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వయసు పెరిగే కొద్దీ ప్రోస్టేట్ గ్రంథి పరిమాణం పెరగడంతో తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. చలికాలంలో ఈ బాధలు మరింత ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట 2-3 సార్లు, కొందరైతే 5-6 సార్లు మూత్రానికి లేవవలసి వస్తుంది. దాంతో నిద్రకు బాగా ఆటంకం కలుగుతుంది. ఈ నేపథ్యంలో శీతాకాలంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా అతిమూత్రం బాధల్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా రాత్రిపూట నీళ్లను సాధ్యమైనంత తక్కువగా తాగాలి. సాయంత్రం 4-5 గంటల నుంచే నీళ్లను తాగటాన్ని బాగా తగ్గించుకోవాలి. రాత్రి భోజనం సమయంలోనూ వీలైనంత తక్కువగా నీళ్లను తాగటం మంచిది. ఆహారంలో ద్రవాహారాలని తక్కువగా తీసుకోవాలి. చల్లటి పదార్థాలని, పాలు, పెరుగు వంటి వాటిని తీసుకోకపోవటమే మంచిది. ఒంట్లో నీటి శాతాన్ని తగ్గించే డైయూరెటిక్ మందులు వాడుతున్నట్లయితే వాటిని నిత్యం తప్పనిసరిగా వేసుకుంటూ ఉండాలి. వాతావరణం చల్లగా ఉన్నా, ఏసీ వేసుకున్నా మూత్రం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పడుకునే గదిలో కాస్తంత వెచ్చదనం ఉండేలా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు చలికాలంలో ప్రోస్టేట్ బాధల నుంచి మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.